హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం భారతీయులందరూ కూడా భారతదేశం గురించి తెలుసుకోవాల్సిన 10 అద్భుతమైన వాస్తవాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, వారణాసి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన నగరం. కాశీ లేదా బెనారస్ అని కూడా పిలువబడే వారణాసి ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటి. ఇది వేల సంవత్సరాల చరిత్రతో నిండి ఉంది మరియు ఇప్పటికీ అభివృద్ధి చెందుతోంది. గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి ఉత్తరప్రదేశ్లోని ఒక పవిత్ర నగరం. ఇది హిందూ తీర్థయాత్ర, కవిత్వం, సంస్కృతి మరియు ఆధ్యాత్మికతకు ముఖ్యమైన కేంద్రంగా పనిచేస్తుంది. వారణాసి దాని సాంస్కృతిక ప్రాముఖ్యత మరియు గంగా నదికి పర్యాటకులలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఒక సుందరమైన ప్రదేశం. వారణాసిలో 100కి పైగా ఘాట్లు ఉన్నాయి. నదీ తీరాన మెట్లు ఉన్నాయి. సాధువులు మరియు పూజారులు ఉదయం మరియు సాయంత్రం వేళల్లో పూజలు చేయడం లేదా ధ్యానం చేయడం అక్కడ ఒక సాధారణ దృశ్యం. ఏది ఏమైనప్పటికీ మణికర్ణిక ఘాట్ దాని విస్తృతమైన దహన ఆచారాల కారణంగా అత్యంత దృష్టిని ఆకర్షిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మైనింగ్ మరియు డైమండ్ ఉత్పత్తికి నాయకత్వం వహించిన మొదటి దేశం మన భారతదేశం. రికార్డుల ప్రకారం క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుండి 1000 సంవత్సరాలకు పైగా భారతదేశం మాత్రమే ప్రపంచంలో వజ్రాల మూలంగా ఉంది. ఇది భారతదేశం గురించి గర్వించదగిన వాస్తవాలలో ఒకటి. కృష్ణానగర్ డెల్టాలోని ఒండ్రు నిక్షేపాల నుంచి వజ్రాలు తవ్వారు. 18వ శతాబ్దం వరకు బ్రెజిల్లో వజ్రాలు కనుగొనబడలేదు. 1900 నుండి ప్రపంచంలోని వజ్రాల ఉత్పత్తిలో భారతదేశం ప్రధానమైనది కానప్పటికీ వజ్రాల మైనింగ్ ఇప్పటికీ జరుగుతోంది. పారిశ్రామిక స్థాయి వజ్రాల మైనింగ్ కు అత్యంత ప్రజాదరణ పొందిన ప్రాంతాలలో మధ్యప్రదేశ్లోని పన్నా, ఆ తర్వాత హైదరాబాద్లోని గోల్కొండ మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మహాసముంద్ ప్రాంతాలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 3, మన భారతదేశంలో గోవులకు పవిత్రమైన హోదా ఉంది. నిరాడంబరమైన ఆవు భగవంతుని కంటే తక్కువ లేని స్థితిని పొంది గౌరవించబడే ఏకైక దేశం మన భారతదేశం మాత్రమే. క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుండి భారతదేశంలో గోవులు ముఖ్యమైన ఆచారాలలో భాగంగా ఉన్నాయని పురాణం చెబుతోంది. పురాతన ఇతిహాసాలలో గోవుల కాపరిగా చిత్రీకరించబడిన శ్రీకృష్ణునికి చాలా సంబంధం ఉంది. పాలు, పెరుగు, నెయ్యి మొదలైన ఆవుల నుండి ఉత్పత్తి అయ్యే అన్ని ఉత్పత్తులు కూడా విలువైనవి. భారతదేశంలో లెక్కలేనన్ని గౌశాలలు లేదా గో ఆశ్రయాలు ఉన్నాయి. ఇక్కడ ఆవులకు ఆహారం మరియు సంరక్షణ లభిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4, మొత్తం ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో శాకాహారులు. భారతదేశం గురించి తెలియని వాస్తవాల జాబితాలో ఇది చాలా విస్తృతంగా తెలియదు. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో శాకాహారులు నివసించే దేశం మన భారతదేశం. భారతదేశంలో శాకాహారం వెనుక మతం ప్రధాన ప్రేరణ. వయోజన జనాభాలో 81% మంది నిర్దిష్ట రోజులలో మాంసాహారం తినకుండా ఉంటారు. అలాగే భారతదేశంలోని జైన మరియు బౌద్ధ జనాభాలో అత్యధికులు మాంసాహారానికి దూరంగా ఉన్నారు మరియు మొక్కల ఆధారిత ఆహారాన్ని అనుసరిస్తారు. ఇతర ప్రపంచ ఆహార గొలుసులతో పాటు భారతదేశంలో శాకాహారం KFC మరియు మెక్డొనాల్డ్స్ మెనూలను చూడటంలో ఆశ్చర్యం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5, ప్రముఖ గేమ్ స్నేక్ అండ్ ల్యాడర్, పాములు మరియు నిచ్చెనలు. ప్రపంచానికి భారతదేశం యొక్క సహకారం. మన భారతదేశం అనేక బోర్డ్ గేమ్లకు నిలయంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా క్లాసిక్ 1, పాములు మరియు నిచ్చెనలు. మనలో చాలా మంది ఈ గేమ్ యొక్క బేస్ వర్షన్ని ఆడారు, కానీ దాని అసలు మూలాల గురించి ఎప్పుడూ తెలియదు. పురాణాల ప్రకారం దీని ఆరంభం ఆ సమయంలో దీనిని యోక్షపాత్ లేదా యోక్షపథము అని పిలిచేవారు. ఈ బోర్డ్ డైస్ గేమ్ను క్రీస్తు పూర్వం 13వ శతాబ్దంలో స్వామి జ్ఞానదేవ్ కనుగొన్నారని మరో పురాణం చెబుతోంది. ఈ గేమ్ పిల్లలకు నైతికతలో ఒక పాఠం మరియు ఇది కర్మ, విధి మరియు కామ, కోరిక ఈ రెండిటి యొక్క ప్రభావాల వైపు చూపింది. చివరికి ఈ గేమ్ యొక్క బ్రిటిష్ వర్షన్ 1943లో మిల్టన్ బ్రాడ్లీ కంపెనీచే ట్యూట్స్ మరియు ల్యాడర్స్ పేరుతో ప్రచురించబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, బిలియనీర్ల జనాభాలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఫోర్బ్స్ మ్యాగజైన్ యొక్క 35వ వార్షిక బిలియనీర్ల జాబితా ప్రకారం భారతదేశం గురించి మరో అద్భుతమైన వాస్తవం ఏమిటంటే US మరియు చైనా తర్వాత ప్రపంచంలోనే 3వ అతిపెద్ద బిలియనీర్ల జనాభాను కలిగి ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ ఆసియాలోని అత్యంత సంపన్నుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.
అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని తర్వాత HCL టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు శివ్ నాడర్ ఉన్నారు. ఆకట్టుకునే విధంగా భారతదేశంలో 140 మంది బిలియనీర్లు ఉన్నారు మరియు మిగతా మంది లెక్కింపులో ఉన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. భారతదేశంలో అతిపెద్ద మతం హిందూ మతం, ప్రపంచంలోనే పురాతనమైనది. 2011 జనాభా లెక్కల ప్రకారం 966.3 మిలియన్ల మంది వ్యక్తులు హిందువులుగా గుర్తించబడటంతో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద హిందువులను కలిగి ఉంది. గ్లోబల్ హిందువుల జనాభాలో 94% పైగా భారతదేశం ప్రపంచంలోనే హిందూ హాట్స్పాట్ గా నిలుస్తుంది. దాని మూలాలు 5000 సంవత్సరాలకు పైగా ఉన్నాయి. హిందూ మతం యొక్క స్థాపకుడు ఎవరూ లేరు, కానీ 1500 నుండి 500 BC వరకు వేద తత్వాలు ఉద్భవించిన వెంటనే అది అభివృద్ధి చెందింది. ఏదేమైనా ఆచారాలు మరియు సాంస్కృతిక దృగ్విషయాలు 500 BC మరియు 300 AD మధ్య విస్తృతంగా వ్యాపించాయి. కొన్ని ప్రసిద్ధ నమ్మకాలకు విరుద్ధంగా హిందూ మతం స్వచ్ఛమైన బహుదేవత కాదు, ఇది సృష్టికర్త అయిన బ్రహ్మను నమ్ముతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మసాలాను తయారు చేసే అతిపెద్ద దేశం భారతదేశం. భారతదేశం గురించి అద్భుతమైన వాస్తవాలలో ఒకటి ప్రపంచ మసాలా మార్కెట్కు దాని సహకారం. ప్రపంచంలోని వివిధ రకాలైన సుగంధ ద్రవ్యాలలో 70% పైగా భారతదేశంలో పండిస్తారు. వీటిలో అత్యంత ప్రసిద్ధి సుగంధ ద్రవ్యాలు ఎలకులు, దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు, పసుపు, జాజికాయ, వనిలా మరియు లవంగాలు ఉన్నాయి. ఇది కాకుండా భారతదేశం ప్రపంచంలోనే సుగంధ ద్రవ్యాల అతిపెద్ద వినియోగదారులు. భారతీయ వంటశాలలు బహుముఖ సుగంధ ద్రవ్యాలతో పేర్చబడి ఉండటంలో ఆశ్చర్యం లేదు. వీటిని రోజువారీ వంటలలో తప్పకుండా ఉపయోగిస్తారు. అలాగే భారతీయ సంస్కృతిలో ముఖ్యమైన భాగమైన వేదాలలో సాధారణ వ్యాధులను నయం చేయడానికి సుగంధ ద్రవ్యాల ప్రస్తావన ఉంది. మీరు ఎప్పుడైనా సువాసనలు మరియు సుగంధ ద్రవ్యాల దారుల యొక్క సంక్లిష్టమైన చిక్కైన ప్రదేశాలలో మునిగిపోవాలనుకుంటే ఢిల్లీలో ఉన్న కరీ బావోలి అనే ప్రదేశాన్ని సందర్శించండి. ఆసియాలో అతిపెద్ద సుగంధ ద్రవ్యాల మార్కెట్గా పేర్కొనబడిన ఇది చాలా అందంగా ఉంది మరియు ఇంద్రియాలకు ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఇది మీకు మొదటిసారి అయితే మీతో ఒక గైడ్ని తీసుకెళ్ళండి. ఫ్యాక్ట్ నెంబర్ 9. గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరించే అయస్కాంత కొండ. భారతదేశంలో మ్యాగ్నెటిక్ హిల్ గురించి చాలా మందికి తెలియదు, కానీ ఇది బహుశా భారతదేశం గురించి ప్రత్యేకమైన వాస్తవాలలో ఒకటి. మ్యాగ్నెటిక్ హిల్ పూర్తిగా గురుత్వాకర్షణను ధిక్కరిస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. దీన్ని గ్రావిటీ హిల్ అని కూడా పిలుస్తారు. ఇది లేవ్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది నిజానికి లేవ్ కార్గిల్ హైవే రహదారిలో ఒక భాగం. ఈ మర్మమైన దృగ్విషయాన్ని చూడటానికి చాలా మంది పర్యాటకులు తరలి వస్తారు మరియు మీరు సరైన సూచనలతో కొన్ని సంకేతాలను గుర్తించవచ్చు. అది మీకు అనుభవంలోకి రావడానికి మరియు దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందేందుకు సహాయపడుతుంది. మీ వాహనం కిందికి వెళ్లే బదులు పైకి వెళ్లడం ప్రారంభిస్తుంది. మీ కారు తటస్థంగా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. ఈ వింత దృగ్విషయాన్ని వివరిస్తూ అనేక సిద్ధాంతాలు విరుచుకుపడుతున్నాయి. ఒక శాస్త్రీయ సిద్ధాంతం ప్రకారం కొండకు బలమైన అయస్కాంత శక్తి ఉంది, అది వాహనాలను క్రిందికి లాగుతుంది. మరొక సిద్ధాంతం ప్రకారం ఆప్టికల్ భ్రమ ఉనికిని సూచిస్తుంది. ల్యాండ్స్కేప్ కళ్ళకు భ్రాంతిని సృష్టిస్తుంది. హారిజాన్ ను అడ్డుకుంటుంది. ఇది కొండ వాలులను వేరు చేయడం మాకు కష్టతరం చేస్తుంది. చదునైన ఉపరితలం లేదా క్షితిజ సమాంతరంగా లేకపోవడం వల్ల ఇది ఎదురుగా జరుగుతున్నప్పుడు దిగువకు వస్తున్నట్లు కనిపిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. అస్థి పంజరాలతో మిస్టరీ హిమనదీయ సరస్సు. దీన్నే స్కెలిటన్ లేక్ అని కూడా పిలుస్తారు. రూప్ కుండ్ భారతీయ హిమాలయాలలో ఉన్న ఒక రకమైన ఎత్తైన హిమనదీయ సరస్సు. సముద్ర మట్టానికి 16,499 మీటర్ల ఎత్తులో ఉన్న రూప్ కుండ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక రహస్యమైన సరస్సు. ఇది తప్పనిసరిగా ఒక చిన్న నీటి వనరు. ఇది తెలియని మూలం ఉన్న వందలాది వ్యక్తుల అస్థిపంజరాలకు నిలయం. ఈ సుందరమైన ట్రెక్ దాని అస్థిపంజర అవశేషాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తుంది. 1942లో బ్రిటిష్ ఫారెస్ట్ రేంజర్ HK మధ్వల్ సరస్సులో తేలుతున్న అస్థిపంజరాన్ని గుర్తించినప్పుడు ఇది కనుగొనబడింది. ప్రారంభంలో ఇది 2వ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్ దండయాత్ర దళాలలో ఇవి కూడా భాగమని అనుమానించబడింది. అయితే ఆ అస్థి పంజరాలు 1200 ఏళ్లకు పైగా పాతవని కార్బన్ డేటింగ్ వెల్లడించింది. అస్థి పంజరాలు తలపై ఒకే విధమైన గాయాలను పంచుకున్నాయి, అయితే అవి వేర్వేరు కాలాల్లో మరణించినందున మరణానికి కారణం తెలియదు. వడగళ్ల వాన కారణంగా వారు ఆకస్మికంగా మరణించి ఉండవచ్చని నిర్ధారించారు. అయితే చాలా మంది ప్రజలు
ఇంత ఎత్తులో ఏమి చేస్తున్నారో ఇప్పటికీ మిస్టరీగా ఉంది. రూప్కుండ్ ట్రెక్ యొక్క మొత్తం దూరం దాదాపు 53 కిలోమీటర్లు. ఈ ట్రెక్ ను పూర్తి చేయడానికి మీకు దాదాపు 5 నుండి 7 రోజులు పట్టవచ్చు. ఇవి వచ్చేసి టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇండియా గురించి 10 వాస్తవాలు ఇవ్వన్నమాట. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.